కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కన్న కూతుర్ని కడతీర్చాడు. సపోటా పండులో ఎలుకల మందు పెట్టి చిన్నారి ప్రాణాలు బలిగొన్నాడు. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లచ్చమ్మగూడెంలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన వరికుప్పల రవితో మాడ్గులపల్లికి చెందిన స్వాత్తో 3 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 2 ఏళ్ల కుమార్తె మేఘన, 9 నెలల చిన్నారి మయూరి ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో చిన్న కూతురుతో కలిసి స్వాతి కొన్నాళ్లుగా పుట్టింట్లో ఉంటోంది. పెద్ద కుమార్తెను తన వద్దకు పంపించాలని ఇద్దరు గొడవ పెట్టుకోగా అది పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. పోలీసులు రవిని పిలిచి మాట్లాడారు. పెద్ద మనుషుల సమక్షంలో సోమవారం మాట్లాడుకోవాల్సి ఉండగా అంతలోనే తన కుమార్తెను కడతీర్చాలని నిర్ణయించుకున్నాడు. శనివారం సపోటా పండులో ఎలుకల మందు పెట్టి చిన్నారికిచ్చి ఆపై అతడు నిద్రమాత్రలు, ఎలుకల మందు నీళ్లలో కలిపి తాగేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు రవిని నల్గొండ ఆసుపత్రికి, చిన్నారిని హైదరాబాద్లోని నీలోఫర్కు తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి సోమవారం మృతి చెందింది. స్వాతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.